హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని వేర్ చేసేటప్పుడు క్రాస్గా కాకుండా నార్మల్గా స్ట్రైట్గా ఎట్లా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. డిజైన్ ప్రకారంగా కట్ చేస్తే ఖచ్చితంగా క్రాసే వస్తుందండి. అందులోని దారపు పోగుల ప్రకారంగా అంటే దారపు పోగులు లైన్స్గా ఉంటాయి కదా, దాని ద్వారా కట్ చేయడం వల్ల అయితే స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు. తర్వాత మనం కొంగులు కుట్టుకున్నప్పుడు అయితే స్ట్రైట్గా వస్తుంది, క్రాస్గా రాకుండా కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం బ్లౌజ్ వేర్ చేసేటప్పుడే క్రాస్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత కొంగులు పోసుకున్నప్పుడు ఇంకా క్రాస్గా రాదు, ఇంకా స్ట్రైట్గానే వస్తుంది. కాబట్టి ఒకటేసారి రెండు పనులు అయిపోతాయి. ఫాస్ట్గా మనం బ్లౌజ్ ఎంత వరకు ఉందో అంతవరకు తీసేసి తర్వాత కుట్టేటప్పుడు అంటే కొంగులు కుట్టేటప్పుడు చూసుకుంటే మళ్ళీ క్రాస్ తీయాల్సి వస్తుంది. కాబట్టి ఒకటేసారి క్రాస్ తీసేసి స్ట్రైట్గా వేసుకున్నామంటే బాగుంటుంది. కట్టుకున్నప్పుడు కూడా కట్టు చెంగు వైపు క్రాస్గా ఉంటే కిందికి కొంచెం కోసులాగా వస్తుంది, అప్పుడు బాగుండదు అనమాట నీట్గా. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ ఎటువైపు వస్తుంది అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు కొంగు వైపు ఇస్తారు, కొన్నిసార్లు ఏమో కట్టు చెంగు వైపు ఇస్తారు. నాకు తెలిసిన ఒక ఆమె అంటే తన బ్లౌజులు తనే కుట్టుకుంటుంది, ఏ టైలర్కి ఇవ్వదు. ఆమె ఏం చేసిందంటే కట్టు చెంగు వైపు వచ్చింది బ్లౌజ్ పీసేనేమో అనుకొని కట్ చేసిందనమాట. తర్వాత చూస్తే కొంగు సైడు డిజైన్లో వచ్చింది, అది కొంగు అనుకుంది. తర్వాత దాన్ని నేను యాడ్ చేసి అంటే ఓవర్లాక్ పోసి కుట్టాను. అందుకని అట్లాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. ఫస్ట్ అయితే చూసుకోండి డిజైన్ ఎక్కడి వరకు ఉంది అనేది చూసుకొని అక్కడి వరకు అయితే ఇట్లా కొంచెం కట్ చేసుకోండి. అంటే ఎడ్జ్లో మనకు బ్లౌజ్ ఎంతవరకు సరిపోతుంది, డిజైన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసుకొని కొంచెం కట్ చేసుకొని ఇట్లా కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఒక దారపు పోగు అయితే లాగండి. దారపు పోగు లాగిన తర్వాత ఆ దారపు పోగు ఎక్కడి వరకు అయితే వస్తుందో అంటే గుంజిన తర్వాత వస్తుంది కదా, అది మనకైతే లైన్ అనేది ఏర్పడుతుంది. ఆ లైన్ ద్వారా మనం కొంచెం దూరం కట్ చేసుకోవాలి. కొంచెం దూరం కట్ చేసిన తర్వాత ఆ లైన్ కనిపించదు చూడండి, మళ్ళీ కొంచెం కట్ చేసి దారం అయితే గుంజాలి. దారం గుంజి మళ్ళీ లైన్ ఏర్పడుతుంది, ఆ లైన్ వరకు కట్ చేయాలన్నమాట. అట్లా కొంచెంగా మొత్తం అయితే కట్ చేయాలి. కొన్ని చీరలకు ఎట్లా అంటే ఒక్కసారి లాగగానే ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే క్రాస్ అనేది ఒకేసారి తీసేయడం వస్తుందన్నమాట. ఇది ప్రింటెడ్ శారీ అంటే పైన ప్రింటెడ్ వచ్చిందనమాట, అందుకని ఇది ఒకసారి లాగంగానే రావట్లేదు. కాబట్టి నేను కొంచెం లాక్కుంటూ ఇట్లా అయితే క్రాస్ తీసుకుంటున్నాను. ఆ దారం లాగడం వల్ల దారం ఎంతవరకు అయితే స్ట్రైట్గా ఉందో అంతవరకు అయితే ఇట్లా వస్తుంది. కొంచెం లాగి లాస్ట్లో అయితే తెంపేయాలన్నమాట. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇట్లా దారం అనేది ఎడ్జ్ టు ఎడ్జ్ ఇంతవరకు గుంజిన తర్వాత ఆ దారం గుంజిన గ్యాప్ అనేదే మనకు లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి ఇంకా కట్ చేసుకోవటమే. చూడండి అక్కడి వరకు వచ్చి తెగిపోయింది అనమాట దారం. నేను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పోగు అయితే గుంజుతున్నాను. చూడండి ఎడ్జ్ వరకు కూడా అది వచ్చేసింది. ఇట్లా అయితే కట్ చేసుకోవచ్చు. కొన్ని చీరలు ఎట్లా అంటే ఎడ్జ్న కొంచెం కట్ చేసి ఇట్లా గుంజితే చీరితే వచ్చేస్తుంది అనమాట సగానికి, అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. అట్లా అన్నీ రావు, కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అదైతే ప్రయత్నించకండి. అది కూడా నేను మీకు చూపిస్తాను అది ఎట్లా అనేది. చూడండి స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకా దీన్ని మనం కొంగులు పోసుకున్నా కానీ స్ట్రైట్గా వస్తుంది. కట్టు చెంగు దగ్గర మూలకు ఎడ్జ్లు అయితే కోసుగా అయితే రాదనమాట. రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇదైతే సెకండ్ వన్ అనమాట. ఇదైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే నేను కూడా కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ పీస్ కోసుగా వచ్చి బ్లౌజ్ అనేది సరిపోలేదన్నమాట. అందుకని ఇట్లా అయితే ట్రై చేయకండి. కరెక్ట్గా తీసుకోవడానికి అయితే చూడండి. ఇట్లా కొన్నిటికైతే వైట్ లైన్ ఇచ్చి కటింగ్ సింబల్ అయితే ఇస్తారు. అందరూ ఏం చేస్తారంటే ఆ కటింగ్ వరకు ఆ వైట్ లైన్ వరకు అయితే కట్ చేసుకుంటారు. అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రాస్ వస్తుందన్నమాట. ఇట్లా కొంచెం కట్ చేసి కొన్ని చీరలు ఇలా లాగితే మాత్రం మొత్తంగా వచ్చేస్తాయి చూడండి. ఇట్లా అందరు మాత్రం ట్రై చేయకండి. కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రమే ఇది వస్తుందన్నమాట. ఎందుకంటే క్రాస్ వస్తుందా స్ట్రైట్ వస్తుందా అనేది చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇవైతే 2 టైప్స్ అనమాట. మూడో టైప్ ఎట్లా అంటే పట్టు చీరలకు ఎక్కడి వరకు అయితే అపోజిట్ కలర్స్ వస్తాయి కదా, ఇట్లాంటి అపోజిట్ కలర్స్ని దారం లాగకున్న అవసరం లేదు. పట్టు చీరలు క్రాస్ ఎక్కువ రావన్నమాట. ఈ ఎడ్జ్ వరకు ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ ఉందో అపోజిట్ కలర్ అంటే బ్లౌజ్ యొక్క కలర్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అది పట్టు చీరలకు మాత్రమే అనమాట.
అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తాను చూడండి. పట్టు చీరలకు మాత్రమే అట్లా అయితే కట్ చేసుకోండి. ఇదైతే 3 టైప్స్ ఇట్లా అయితే కటింగ్ చేసుకోవడం వల్ల మనకు కొంగులు అనేవి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తాయన్నమాట. ఇట్లాంటి చీరలకైతే కలర్ ఆపోజిట్ చూసేసి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.